నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. టీడీపీ ముఖ్య నేత మాజీ ఎంపీ సొగవాసి పాలకొండరాయుడు గారి తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారు టీడీపీ పార్టీని విడిచి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేయడం, చాలామంది కేకే సర్వే నిజమవుతుందని, అది వాస్తవంగా మారబోతుందని నమ్మడం, దీని పట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం పట్ల చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఏం జరుగుతోంది, కూటమిలో నిజంగా చీలికలు ఏర్పడుతున్నాయా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అధికార పార్టీని వదిలేసి మరి వైసీపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు అధికార పార్టీని వదిలి అపోజిషన్ పార్టీలో జాయిన్ అవ్వడం అన్న కోణంలో మాత్రమే చూడండి. ఇప్పుడు కడప ఎంపీ మాధవి గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ ఇన్ లా అయితే ఈజ్ వెరీ మచ్ ఇన్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కూడా ఆయన. అంటే ఇవి రాజకీయ క్షేత్రంలో కొన్ని ఫ్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా ఆయనే పోరాడుతున్నాడు తెలుగుదేశం పరంగా. కానీ వాళ్ళకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కాకుండా లోకేష్ ఆధ్వర్యంలో పనిచేసే దగ్గర ఈ ఫ్రిక్షన్స్ వస్తున్నాయి. ఇది గమనించండి. ఒక సీనియర్ లీడర్సు, ఒక స్థాయి కలిగిన వ్యక్తులు, అలాంటి వ్యక్తుల యొక్క మనోభావాలు ఎలా గాయపడుతున్నాయో దానికి పర్యవసానంగా వాళ్ళు ఇన్నాళ్ళ పాటి అనితరంగా సేవలు అందించిన తెలుగుదేశం పార్టీని కూడా వదలడానికి వెనుకంజ వేయట్లేదు. అంటే సీనియర్ వర్సెస్ లోకేష్ అన్నది నిజమవుతుందా ఇప్పుడు? సీనియర్ అని కాదు, అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు అంత పెద్ద సూపర్ సీనియర్ ఏం కాదు. వాళ్ళ నాన్నగారు అంటే 40 ఏళ్ళు ఉంది కదా సార్ వాళ్ళ ప్రస్థానం తెలుగుదేశం. ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీతో ఆ కుటుంబాలకి 40 సంవత్సరాల పైచీలకు ప్రస్థానం. సతీష్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇక్కడ మాధవి గారి బ్రదర్ ఇన్ లా కానీ, ఇక్కడికి వస్తారకల్లా సుబ్రహ్మణ్యం గారి విషయంలో. సో అలాంటి బంధాన్ని కూడా వాళ్ళు వెనకాట్లేదంటే వాళ్ళ మనోభావాలు ఎంతవరకు గాయపడి ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు స్థానికతని జస్టిఫై చేయడానికి, అక్కడ స్థానికంగా ఉన్న ఫ్రిక్షన్స్ని ఈ మధ్య నేను చూస్తున్నానండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా, ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా లేటెస్ట్గా యంగ్ బ్లడ్ని ఇంజెక్ట్ చేద్దాం అన్న కాన్సెప్ట్తో బేస్మెంట్స్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు మూమెంటరీగా కొన్ని చేసే పనులు పెపేగా ఉంటాయి, ఎంతూజియాజం క్రియేట్ చేస్తాయి, బట్ ఇట్ విల్ నాట్ స్టే ఫర్ లాంగ్ రన్. వై సార్, ఎందుకట్లా? ఇప్పుడు మీకు ఉదాహరణకు చూడండి, ఈ సంవత్సరం పాటు గవర్నెన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారా అన్న ప్రశ్న వస్తుంది తప్ప, ఏదో ఈ సుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోవడం, ఇంకో 2-3 సతీష్ రెడ్డి గారు వెళ్ళిపోవడం విషయంలో లోకేష్ అన్న మాట వినబడుతుంది తప్ప, వాస్తవానికి మోర్ అండ్ మోర్ డ్యామేజ్ జరుగుతుంది ఏంటి తెలుగుదేశం అండ్ చంద్రబాబు నాయుడు గారికి. మనం చూసి కోణం ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారా అన్నది ఒక పాలిటిక్స్ ఫాలో అవుతున్న వాళ్ళు. నేనే ముఖ్యంగా చెప్తున్నాను, ఐ ఎడోర్ చంద్రబాబు నాయుడు గారు, ఐ ఎడోర్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళు రాజకీయ పందాలు చూసిన తర్వాత ఇలా ఉంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అన్న దగ్గర పోటీతత్వాన్ని ప్రోత్సహించడం ఉండాలి. అంటే హెల్తీ అట్మాస్ఫియర్, హెల్తీ అని నేను అన్ను. రాజకీయాల్లో హెల్తీగా ఏదో కొసమత కబుర్లు చెప్పుకోవడం కాదు, సందర్భానుచితంగా ఒక టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఉండడం అన్నది వాస్తవం. కానీ ప్రతిదానికి టైలర్ మేడ్ సొల్యూషనే వాడతామంటే బేసిక్స్ డిబేట్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు నాకు ఇవాళ పేక మీదకి వచ్చింది, అప్పుడు ఏదో ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకుని వెళ్ళడం, లేకపోతే ఎవడో మనోభావాలు గాయమయ్యో లేదా నా దగ్గర కొత్త వాడిని ప్రతిష్ఠిస్తూ టైలర్ మేడ్ సొల్యూషన్ ఇవ్వచ్చు తాత్కాలికంగా. బట్ లాంగ్ ప్రాస్పెక్టివ్లో ఇతను ఈ నియోజకవర్గాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాడు, ఇతని అంశం ఏంటి, ఇతను ముందుకెళ్ళి విధానం ఏంటి, ఇవన్నిటి మీద ప్రాథమిక అవగాహన కావాలి. బట్ సెక్టర్ ఆఫ్ ది లీడర్స్కి మాత్రం లోకేష్కి ఎందుకు సెట్ అవ్వట్లేదు? కుదరదండి. ఇప్పుడు మీకు రాజకీయ తత్వం, రాజకీయ పంద. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రవర్తిస్తుంది తీరు చూడండి. బికాజ్ అతను ఒక రాజకీయ దృక్పథాన్ని మార్చాడు, ఒక యూటర్న్ తీసుకుని ఒక పాలిటిక్స్ చేశాడు ప్రజాస్వామ్యంలో. ఇది అంత ఈజీగా ఎవరికి డైజెస్ట్ కాదు, ఎందుకంటే నేను ఎప్పుడూ చేయలేకపోయాను. ఒక మార్క్ క్రియేట్ చేయడం అన్నది ఉంటుంది పాలిటిక్స్లో. ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పుడు బొచ్చే సోదరు ఉన్నాడు, లేకపోతే కుప్పంలో చంద్రబాబు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ పులివెందులు ఉన్నాయి. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిరంతరం గెలుస్తున్న దగ్గర స్థానికతని ఎంతవరకు వాళ్ళు ఆకలించుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కుప్పం వెళ్ళి లోకేష్ గారు ఇకమేటి నుంచి మా నాన్న తర్వాత నేనే సామ్రాజ్యం అంటే కుదరదు. అడాప్టబిలిటీ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి లెగసీని జగన్మోహన్ రెడ్డి అడాప్ట్ చేసుకుని చేయబట్టి జగన్మోహన్ రెడ్డికి సక్సెస్ ఉంది. ఇది లేదనుకోండి, లేదంటే కుప్పం వెళ్ళి లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు పందాన్ని అనుసరిస్తేనే సక్సెస్ ఉంటుంది. బట్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా అంత కష్టపడ్డాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. అంటే నేను చెప్తుంది అదే సార్, ఒక్కొక్కరికి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే 4 చేతులు లోపలికి వెళ్ళాలంటే, 4 వేళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాడు తెల్లారి నుంచి సాయంత్రం దాకా కష్టపడితేనే కానీ అవుతుంది. కొంతమందికి ఏంటంటే భాగ్యలక్ష్మి మీలాడ టికెట్లాగా సరైన టైంకి ఎవడో ఒకటి మీలాంటి ఫ్రెండ్ ఒకటి వచ్చి దోశ తిందాం, మధ్యాహ్నం అయితే బిర్యానీ తిందాం, రాత్రి అయితే మంచి పెరుగు కూడా తిందాం అని చెప్పే బ్యాచ్లు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలా జరిగిపోతుంది కాబట్టి అందరికీ అదే అంటే కుదరదు కదా.
సో ఇక్కడ మనకి రాజకీయాల్లో మనం చూస్తే దృక్పథం ఎలా ఉంటుందంటే సుబ్రహ్మణ్యం వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు అన్న దగ్గర స్థానికంగా ఎలాంటి ఫ్రిక్షన్స్ ఎదుర్కొంటాడో చూడ మనం. సో ఇలాంటి వాళ్ళు గతంలో మల్లికార్జున ఉన్నాడు, అతను అంతే కదా. చేయవలసిన పెంట అంతా తెలుగుదేశంలో వచ్చేసి వైఎస్ఆర్సీపీకి వచ్చి అంతకన్నా పెద్ద పెంట చేసిపోయాడు. సో దీనివల్ల పార్టీ పరంగా యాక్సెప్టెన్స్ చూసుకోవాలి, పార్టీ పరంగా ఎగ్జిస్టింగ్ నాయకులకి ఎలాంటి పొరపొచ్చలు రాకుండా చేసి ఇప్పుడు బ్యాన్ పోయాడు ఎగేసుకుని. ఆయన సభ ఆయన చేస్తుండే అక్కడ కూర్చుని. ఏముంది, ఒక స్థాయిలో ప్రకాశం జిల్లాలో 4-5 ఎమ్మెల్యేలకి సీట్లు ఇప్పించుకునే స్థాయి దగ్గర నుంచి ఇవాళ కౌన్సిలర్లు తీసుకొచ్చి జాయిన్ చేసినా వాళ్ళకి ఏడు చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. సముచిత స్థానం చాలా ఇంపార్టెంట్ పార్టీల్లో. అండ్ పార్టీ పరంగా కూడా ఇతని వల్ల ఎంత యాడెడ్ ఫ్లేవర్ ఉంటుందన్నది. ఇప్పుడు చూడండి, సతీష్ రెడ్డిని పులివెందుల్లో జాయిన్ చేసుకుంటే తోలు తీసి చెమిడీలు వేసుకుని చెప్పులు వేసి తిరుగుతుండే అతను. బికాస్ కౌంటర్ అటాక్స్ ఎట్లా ఉంటాయి స్థాయి అక్కడ కనబడుతూ ఉంటుంది, ద ఒరిజినల్ వైబ్రేషన్స్. ఆయన మళ్ళీ ఎవరు, జగన్మోహన్ రెడ్డి మీద కూడా పోటీ చేసిన వ్యక్తి అతను. కానీ యాక్సెప్టబిలిటీ పార్టీ పరంగా ఎలా ఉంది అతనికి? జనరల్ సెక్రటరీ స్థాయి ఇచ్చారు. అంటే ఈక్వల్ టు లోకేష్కి ఇచ్చిన స్థాయి పెడస్టల్ ఇచ్చారు అతనికి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో ఎప్పుడైతే ఆ విధమైన ఇది ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ చతురత ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడైనా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 4 సంవత్సరాల పైచిలుక ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వానికి కాదని వస్తున్నారంటే ఎంత లెవెల్లో మనోభావాలు గాయ ఉంటాయో ఒకసారి ఆలోచించాలి. ఇది జస్ట్ మనకి ఇండికేషన్సే. అన్నం మెతుకు మొదట పట్టుకున్నప్పుడు ఉడికిందో లేదో తెలిసినట్టే, ఇంకా ఉడకలేదులే పర్లేదు అనుకోవడం భ్రమ. కానీ ఇంకా 2 నిమిషాల్లో ఉడికిపోతుంది, మనం ఇక్కడే ఉంటే బెటరు అనుకోవడం తెలివితేటలు. కానీ ఆత్మవిశ్వాసమే ముఖ్యం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ ఆత్మవిశ్వాసం ఎక్కడ, అదే చెప్తున్నాను, ఆత్మవిశ్వాసం ప్రదర్శించవలసిందే, ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. ఆత్మవిశ్వాసం అది ఓవర్ కాన్ఫిడెన్స్కి లీడ్ అవుతుంది అనుకోండి, అతి ఆత్మవిశ్వాసం అవుతుంది అనుకోండి, అప్పుడు మనకి చేతవని. ఇది ఇప్పుడు వైసీపీలో సుబ్రహ్మణ్యం గారి కెరీర్ ఎలా ఉంటుంది? ఒకవేళ సతీష్ రెడ్డి గారికి ఎలా ఉంది అలాగే ఉంటుంది. మీకు ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతూ ఉంటుందండి. ఆ వ్యాక్యూమ్లో వాళ్ళు ఎమడగలిగితే ఆ సామర్థ్యాలు బెస్ట్ యూటిలైజేషనే ఉంటాయి. ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది, స్థానికంగా చాలా ఛాన్సెస్ పెరుగుతాయి. రైట్. అయితే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళని హోల్డ్ చేయలేకపోయారు? అవకాశం, యాక్సెసిబిలిటీ. ఇప్పుడు నేను మీ నాన్నగారి గురించి మీకు కంప్లైంట్ ఇస్తే మీరు ఊరుకుంటారా? లేదా మీ గురించి మీ నాన్నగారికి కంప్లైంట్ ఇస్తే యాక్సెప్టెన్స్ ఉంటుందా? బికాజ్ యూ బోత్ ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మీరు రెండు చక్రాల బండి మీద వెళ్తున్నారు. మొదటి చక్రం చంద్రబాబు గారు, వెనక చక్రం లోకేష్, లేదా మొదటి చక్రం లోకేష్ గారు, రెండో చక్రం చంద్రబాబు గారు అయినప్పుడు డిరైల్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అంచేత అలా యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? 50 ఏళ్ళ రాజకీయ అనుభవానికి అర్థం ఏంటి సార్ మరి? ప్రతి దగ్గర ఒకలా ఉండదండి. ఇప్పుడు మనకి తెల్ల పిల్లం సినిమా ఒకటి ఉంటుంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. మరి రక్త సంబంధం కన్నా సుబ్రహ్మణ్యంకి పెద్ద సీట్ వేసేస్తాడు, లేదా సతీష్ రెడ్డి గారికి పెద్ద పేట వేసేస్తారంటే నేను ఆ భ్రమంలో లేను రాజకీయాల్లో. కనీసం మర్యాదపూర్వకంగా అవమానాలు ఎదురవ్వకుండా. ఇప్పుడు రాముడు కప్ప స్టోరీ. రాముడు గారు వెళ్తూ కప్ప మీద గాలేస్తాడు. ఆ కప్ప ఏమో అయిన తర్వాత రాముడు, ఏం నువ్వు గట్టిగా అరవచ్చు కదా అమ్మ ఏదో అంటే నాకు వినబడుతుంది కదంటే, నాకు కష్టం వస్తే నేను మొరబెట్టుకునేదే రామా అని. ఆ రాముడు వినపోతే ఆ రాముడే నా మీద కాలేస్తే నేనేం చేయాలని, అంతే అలాగే ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు ఫర్దర్గా టీడీపీలో ఇంకా చీలికలు ఏర్పడే అవకాశం ఉందనుకుంటున్నారా? ఒక ఫ్రిక్షన్ అయితే ఉందండి, సీనియర్స్ వర్సెస్ లోకేష్ అని. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనేది ఎందుకు లేదు సార్? జూనియర్స్ అంటే జూనియర్స్ ప్లాంటెడ్ బై లోకేష్ కాబట్టి. అంటే జూనియర్స్ని ఎందుకు ఒక టార్గెట్ అంటే సపరేట్గా ఒక పెట్టుకొని అలా సీనియర్స్కి ఎందుకు అది ఎందుకు ఏర్పడింది? ఆ ఫ్రిక్షన్ ఉంటుందండి. ఎందుకంటే రాజకీయాల్లో మీరు కరుణ అనేది మోతీలాల్ ఓవరాలను చూస్తే 93 ఏళ్ళు వచ్చి చచ్చిపోయేదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళే నాయకుల కింద ఉన్నారు. కాంగ్రెస్లో మోతీలాల్ ఓవరా ట్రెజరర్, తాళాలు ఎవరికి ఇవ్వకుండా చచ్చిపోయాడు ఆయన. ఈ కరుణానిధి గారు ఆయన బతికున్నంతకాలం ఆయన రాజకీయాలు చేశాడు, వాళ్ళ అబ్బాయిలు ఎవరు కాకుండా. స్టాలిన్ గారు విగ్గు పెట్టుకుని నల్ల జుత్తు అనుకుంటారు, ఆయన వయసు ఎంత అనుకుంటారు? ఇంచుమించు చంద్రబాబు గారి వయసు అయింది. అంటే పొలిటికల్ ఏరాలో ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో చూడండి, మీరు గమనిస్తున్నారా? ఇంత పీరియడ్ వెయిటింగ్ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అదృష్టం బాగుండు. ఇంకా వాళ్ళ నాన్నగారు 110 ఏళ్ళు, జపాన్ లాగా 125 ఏళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, మహా అయితే ఆర్థిక మంత్రి, మహా అయితే రెవెన్యూ మినిస్టర్, ఇలాంటివే కదా. అలా పొలిటికల్ ఏరాలో ఎమ్మెల్యే స్థాయి కూడా మినిస్టర్కి ఎదగడాలని, మినిస్టర్ ఏమో ముఖ్యమంత్రి అవ్వాలన్న దగ్గర ప్రాంతీయ పార్టీలో కొన్ని పాబంధకాలు ఉంటాయి. మహా అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాకా ఎదగలుగుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇట్లాంటి సర్కమాస్టెన్సెస్లో మొదట్లోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి రాజకీయ తంత్రమే వేరు, విచిత్రంగా ప్రవర్తిస్తుంది అన్న దగ్గర ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ఎవరి కెరియర్స్ వాళ్ళు డ్రైవ్ చేసుకుంటారు కదా. కేకే ఎలా దీన్ని గెస్ చేయగలిగాడు? కేకే గెస్ ఈస్ టోటలీ నాయకుల మీద చేయలేదండి ఆయన. గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు చేస్తున్న పనుల మీద, అవి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ మీద చేశాడు అతను.
ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. స్థానికంగా లంచగొండితనం, నీ మట్టిను, నెక్స్ట్ ఇసుక మీద ఉన్న ఇది, లిక్కర్ పాలసీ, రేషన్ షాపులు, కరెంటు బిల్లులు ఇబ్బడి మొబ్బడి, ప్రజా సమస్యలు, ప్రజల వెతలు, సంక్షేమం ప్యారల్గా అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వీటిలన్నిటి మీద చేసాడు అతను. సో గ్యారంటీగా అది ప్రభుత్వానికి ఒక చేతవని ఇచ్చాడు ఆయన. ఈ సంవత్సరం పాటు అక్యుములేటెడ్ నాన్సెన్స్ నెక్స్ట్ ఇయర్ ఎలా క్యారీ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ముఖ్యంగా రైతు సమస్యలు. వైసీపీ ప్రభావం ఎంత ఉంది ఈయన రావడానికి? ఎవరికి వైసీపీ ప్రభావం ఎంత ఉంది ఈయన వైసీపీలోకి రావడానికి? ఆల్టర్నేటివ్ లేదు కదా. ఇప్పుడు జనసేన, నాకు తెలుగుదేశం మీద కోపం వచ్చింది, జనసేనకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఉన్నట్టే కదా. అయితే బీజేపీకి వెళ్ళాడు, అక్కడ ఉన్నట్టే కదా. డిసెంట్ తెలియజేయాలంటే ఏముంటుంది, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారో దాని మీదకి వెళ్తారు. అదే వైఎస్ఆర్సీపీ. పైన కడుపుకి అన్నం తిన్నవాడును, మెదడులో ఇప్పటికి ఉద్యోగం వాడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు కదా. ఆబ్వియస్లీ యాజ్ ఎక్స్ప్లోర్డ్ ఈజ్ ఓన్ ఆప్షన్. పొలిటికల్ ఏరియాలో ఆయన ముందుకెళ్ళాలి కదా, వెనక్కి వెళ్ళాలని చూడడు కదా. రైట్. ఓవరాల్గా పార్టీకి మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి? నేను అంత స్థాయిని అది కాదు. అందులో చంద్రబాబు గారు లాంటి వ్యక్తికి ఎవడూ సజెస్ట్ చేయలేడు, నేనైతే చేయలేను. నాకు లీడర్స్కి నేనైతే ఇస్తాను. వాళ్ళు స్థానికంగా వాళ్ళు పడుతున్న సమస్యల మీద వాళ్ళకి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. దానికి సుబ్రహ్మణ్యం గారు, సతీష్ రెడ్డి నిలువెత్తున నిదర్శనం. రైట్ రైట్ సార్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.